తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు డాక్టర్ రాజీవ్ కోరపాటి గారు. నమస్కారం, నేను గీతాంజలి. ముందుగా కుర్తాళం శ్రీ సిద్ధేశ్వరి పీఠాధిపతులు, నడిచే దైవం జగద్గురువులు శ్రీ 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 సిద్ధేశ్వరానంద భారతి మహాస్వాముల వారి పాద పద్మములకు నమస్కారములు తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. నారీ ఏవ నారాయణి అన్న సూత్రంతో తిరుపతిలోని రాయల చెరువు దగ్గర శ్రీపీఠాన్ని స్థాపించి ఎంతోమంది భక్తులకు ఉచితంగా మంత్రోపదేశం చేసి వారి సమస్యలకు పరిష్కారాన్ని తెలియచేస్తూ జపం, హోమం, ధ్యానం ద్వారా భక్తులను ధర్మ మార్గంలో నడిపిస్తూ వారికి కార్యసిద్ధిని కలుగు చేస్తూ ఉన్నారు మంత్ర మహేశ్వరి శ్రీశక్తి పీఠాధీశ్వరి మాతాజీ రమ్యానంద భారతి మహాస్వామిని వారు. వారితో సంభాషించే అద్భుతమైన అవకాశం దక్కింది. ఇదొక అదృష్టంగా భావిస్తూ మనకున్నటువంటి సందేహాలను నివృత్తి చేసుకుందాం. మా నమస్కారం. మీ చరణాలకు నమస్కారాలు తెలియజేస్తున్నాను. చాలా సంతోషం మిమ్మల్ని కలవటం. ఈ సందర్భంగా మీ విలువైన సమయాన్ని మా కోసం కేటాయించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రారంభిస్తానమ్మా. ఇక్కడ ప్రత్యేకించి మంత్రోపదేశం చేస్తున్నారు. ఎంతో మందికి ధర్మ మార్గం గుండా వాళ్ళని పయనింపజేస్తూ ఉన్నారు. మంత్రోపదేశం గురించే మాట్లాడాలనుకున్నానమ్మా నేను. వీరు వారు అని తేడా లేకుండా ఎవరైతే భక్తితో వస్తారో, ధర్మ మార్గాన్ని అనుసరించి వస్తారో వారికి మీరు ఉచితంగా మంత్రోపదేశం చేస్తున్నారని విన్నాను. అవును. అంటే ఏదైనా మంత్రం గురుముఖంగానే ఖచ్చితంగా తీసుకోవాలి అని అంటారు. గురు దక్షిణ లేనిదే అది చెల్లదు, అది వర్తించదు అని కూడా చెబుతూ ఉంటారు. మరి మీరు ఒక్క రూపాయి కూడా ఆశించకుండా ఉచితంగా ఎందుకు మంత్రోపదేశం చేస్తున్నారు? మొదటిది, మంత్రోపదేశం చేయటానికి మీరు అన్నట్లుగా ఇక్కడ ఎవరు వచ్చినా వాళ్ళకి మంత్రోపదేశం చేయటం అనేటువంటిది జరుగుతూ ఉన్నది. సరే, ఆ చేస్తున్నటువంటి మంత్రాల వల్ల వాళ్ళకి పనులు అవుతూ ఉన్నాయి. మీరు విన్నారు, ఇందాక చూశారు, చాలా మంది సంతోషంగా ఉన్నారు, అన్నీ బాగున్నాయి. అదొక పద్ధతి అయితే, రెండోది మీరు అడిగారు గురుదక్షిణ లేకుండా ఉచితంగా మంత్రం ఇస్తే పనిచేస్తుందా అనేటువంటిది. దానికి ఒక విషయం చెప్పదలుచుకుంది ఏంటి అంటే, దక్షిణ అనేటువంటిది కేవలం ధన రూపంలో ఆశించటం మాత్రమే కాదు. ఇది నేను మా గురువు గారి దగ్గర నేర్చుకున్నాను. మా గురువు గారిని చూస్తే వారు గురించి చెప్తూ ఒక్కటే మాట ఏంటంటే, మొట్టమొదటగా వినేది, భారతదేశంలో ఎవరికైనా సరే ఎప్పుడు దర్శనం ఇచ్చి ఏమి ఆశించకుండా, గురుదక్షిణ ధన రూపంలో ఆశించకుండా మంత్రాలను ఇచ్చేటువంటి ఏకైక పీఠాధిపతిగా స్వామివారు వారు ప్రకాశిస్తూ ఉన్నారు. వారు ఆ మంత్ర వారసత్వాన్ని నాకు ఇచ్చారు. నేను కూడా అదే మార్గాన్ని ఎంచుకున్నాం. ఏమిటి ఇందులో ఉన్నటువంటి రహస్యం అని అంటే, ఉదాహరణ చెప్తాను నేను మీకు. మన దగ్గరకు వచ్చేటువంటి వాళ్ళలో అన్ని వర్గాల వాళ్ళు ఉంటున్నారు. ఇవ్వగలిగిన వాళ్ళు, ఇవ్వలేని వాళ్ళు, ఇవ్వలేని వాళ్ళు ఎక్కువగా వస్తున్నటువంటి వాళ్ళు, చదువు రానటువంటి వాళ్ళు కూడా వస్తున్నారు, చదవటం కూడా రానటువంటి వాళ్ళు వస్తున్నారు. ఏమిటి అని అంటే, ఏమీ తీసుకోకుండా వాళ్ళ సమస్యను వింటాము అంటే ముందు వాళ్ళకు ఇక్కడికి రావాలన్న కోరిక కలుగుతుంది. ఇప్పుడు ఎలా ఉంటుందంటే, కొన్ని విషయాలు తప్ప ఒప్ప అనేది పక్కన పెడితే, మంత్రం తీసుకోవటానికి చాలా మంది డబ్బులు తీసుకుంటారు. ఇక్కడికి వచ్చే వాళ్ళలో సగం మంది నా దగ్గరకు వచ్చి, మీరు డబ్బులు తీసుకోవట్టు కదమ్మా, నిజమేనా, అది కనుక్కుందామని వచ్చాము, నిజంగా తీసుకోరు కదా, మేము ఇచ్చుకోలేము, మా ఇంట్లో వాళ్ళని కూడా తీసుకొస్తాము అని చెప్పి తీసుకొచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరూ మంత్రాలు తీసుకొని చేస్తున్నటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. అయితే నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఎప్పుడైతే మనకి డబ్బులు ఆశించకుండా ఒక చోట ఒక పని చేస్తున్నారు అంటే, జరుగుతుందా జరగదా అన్న దాంతో సంబంధం లేకుండా ముందు భక్తులు వస్తారు. ఫస్ట్ రాగానే ఇక్కడ దేవతలను ఖచ్చితంగా దర్శనం చేసుకుంటారు. దాంతోనే సగం మార్పు వాళ్ళలో మొదలవుతుంది. రెండవది ఏంటి అని అంటే, వాళ్ళు వచ్చిన తర్వాత, పనులు అయిన తర్వాత 100% అని నేను చెప్పను, కానీ చాలా మందికి ఇక్కడికి రావటం వల్ల పనులైనాయి, దేవత వల్ల పనులైనాయి అనేటువంటి మార్పు వాళ్ళ స్వభావంలో కలుగుతుంది. అదే అసలైన గురుదక్షిణ అని నా భావన. ఎప్పుడైతే దేవత వల్ల నా జీవితం మారింది అనేటువంటి భావన కలిగిందో, వాళ్ళు ధర్మ వ్యతిరేకమైనటువంటి పనులు చేయడానికి భయపడతారు. ఆ మార్గంలోనే నడుస్తారు, ధర్మ మార్గంలో నడుస్తారు. భయం కలుగుతుంది, అమ్మో ఇప్పుడు దేవత నా పని చేసి పెట్టిందంటే నేను పిచ్చి పని చేస్తే ఆమె చూస్తుంటుంది కదా అని చెప్పి. అది నేను కోరుకునేటువంటి అసలైన దక్షిణ. అయితే మరి ఇంత వ్యవస్థ నడవాలి కదా, ఎలా నడుస్తోంది? ఎందుకంటే ఒకటే సేవ కాదమ్మా, ఎన్నో సేవలు చేస్తూ ఉన్నారు, ఎన్నో కార్యక్రమాలు నిత్యం జరుగుతున్నాయి. ఒక్క దేవత ఆరాధన అయితే వారికి మాత్రమే పరిమితం కాబట్టి అనుకోవచ్చు. సకల దేవతల నిలయంగా ఉంది శ్రీ శక్తి పీఠం. మరి ఇన్ని కార్యక్రమాలు ఎలా జరుగుతున్నాయి అంటే, దేవతలు జరిపించుకుంటూ ఉన్నారు. అంటే డబ్బులకి ఇబ్బంది పడటం లేదు అని ఖరాఖండిగా నేను చెప్పను, కానీ ఇబ్బంది పడతామేమో
అనేటువంటి క్షణంలో దేవత ఏదో రూపంలో ఇక్కడికి భక్తుల్ని పంపిస్తుంటుంది. అలాంటిది ప్రతిసారి ఏదైనా ఒక్క నిదర్శనం చెప్తాను నేను. 2 సంవత్సరాల క్రితం ఇక్కడ 1,00,000 గారెలతోటి కాలభైరవ యజ్ఞం జరిగింది. అక్షగారులు. తర్వాత 9 రోజుల పాటు జరిగింది. సుమారుగా ఆ కార్యక్రమము, ఋత్వికులు, అలాగే వచ్చినటువంటి భక్తులు మొత్తము కలిపి కోట్ల రూపాయల్లోనే అయింది ఆ కార్యక్రమం అంతా కూడా. అయితే అప్పుడంతా కూడా కోవిడ్ టైం కావటం వల్ల ఎవరిని రానివ్వలేదు, ఎక్కువ మందిని రానివ్వలేదు, రెస్ట్రిక్టెడ్గా ఉన్నాం. ఆ సమయంలో ఆ కార్యక్రమం చేయాలి అని భైరవుడు సంకల్పించాడు. ఎలా? ఇప్పుడు ఎన్ని టికెట్స్ పెడితే ₹1,00,00,000 వస్తాయి? పైగా ఆయన చెప్పి ఒక వారం రోజుల ముందు చెప్పాడు చేయిస్తే బాగుంటుందని. ఎక్కడి నుంచి వస్తాయి? అదే వెళ్ళి దండం పెట్టుకొని వచ్చాను. 3వ నాటికి ఒక భక్తులు వచ్చారు. వచ్చి భైరవ స్వామి కల్లో కనిపించి ఫలానా చోట యజ్ఞం జరుగుతున్నది, ఆ యజ్ఞం ఖర్చంతా నువ్వు భరించు అని చెప్పారని అతడే స్వయంగా వస్తువులు కొన్నారు, ఋత్వికులకు దక్షిణ ఇచ్చారు, భోజనాలకు ఏర్పాటు చేశారు, అన్నీ చేయటం అనేటువంటిది జరిగింది. అలా ఇక్కడ దేవతలు వాళ్ళు ప్రేరేపిస్తున్నారు, జరుగుతూ ఉన్నది. కాబట్టి దక్షిణ ఇచ్చేటువంటి వాళ్ళకి పాదుకలు ఉంటే వాళ్ళు ఏ రూపంలో దక్షిణ అంటే ఒకటే, కేవలం ధనం మాత్రమే కాదు, ధర్మబద్ధమైనటువంటి జీవితాన్ని మేము గడుపుతామనేటువంటిదే అదే అసలైన దక్షిణ. నాకు ఎవరికైనా అంతే చేస్తాను. ఇతర మతస్థులు కూడా వచ్చి మన మంత్రం తీసుకొని పనులై మన మతంలోకి వారినటువంటి వాళ్ళ సంఖ్య అసంఖ్యాకరమైనటువంటి సంఖ్య ఇక్కడ ఉన్నది. కానీ ఒక మాట అడుగుతారు, మంత్రం ఒక్క మంత్రంతో జీవితం మారిపోతుందా? కొన్ని సామెతలు కూడా మనం విన్నామా, మంత్రాలకి చింతకాయలు రాలుతాయా మరీ చెప్తారు అనే మాట వివిధ సందర్భాల్లో అది వాడుతూ ఉంటారు. అసలు చింతకాయలు రాలంటే మంత్రం చెప్పి రాల్చాల్సిన పని ఏంటి? మనం వెళ్ళి కోసుకోవాలి, దానికి కూడా మంత్రం వాడుకుంటే ఎట్లా? అయితే మంత్రం జీవితాన్ని మారుస్తుంది. ఎప్పుడు మారుస్తుంది అని అంటే మంత్రమే దేవత అని ఎవరైతే నమ్మగలుగుతారో, మన దేశంలో మనం చూస్తూ ఉంటాం, గ్రామ దేవతలు ఉన్నారు, కొన్ని చోట్ల చెట్లను దేవతలుగా భావిస్తారు, రాళ్లను దేవతలుగా భావిస్తారు, అక్కడ ఒక రూపమేమి లేకపోయినా భావిస్తారు. ఇలా అన్ని చోట్ల దేవతను భావించినట్లుగా మంత్రాన్ని దైవంగా భావిస్తే మంత్రం పనిచేస్తుంది. అది ఒక భాగం. అయితే ప్రధానమైనటువంటిది ఏమిటి అని అంటే మంత్రం అనేటువంటిది గురుముఖంగా ఉపదేశం పొందాలి అని అంటారు. అసలైన గురువుని ఎలా ఎంచుకోవాలి? కరెక్ట్. ఎలా? అన్ని చోట్ల మంత్రాలు ఇచ్చేవాళ్ళు కనిపిస్తున్నారు, రకరకాలు కనిపిస్తున్నాయి, అన్నీ కనిపిస్తూ ఉన్నాయి. ఎలా అని అంటే గురు పరంపరలో, ఇప్పుడు ఇక్కడ పీఠం ఉన్నది, ఇక్కడ శ్రీశక్తి పీఠం అని ఎందుకన్నాము? స్వామివారి దగ్గర నుంచి పైనుంచి ఒక పరంపర వస్తూ ఉన్నది. గురువు దగ్గర నేను అభ్యసించాను, నేర్చుకున్నాను, నేను సాధన చేశాను, తపస్సు చేశాను. అలాగే తపస్వి అయినటువంటి గురువు దగ్గర మంత్రం తీసుకుంటే ఖచ్చితంగా పనిచేస్తుంది. గురువు చెప్పినటువంటి విధంగా సాధన చేస్తే పనిచేస్తుంది. సాధన ప్రక్రియ అంటే ఒకటి ఉంటుంది, ఆ విధంగా చేయాలి. అయితే దొరికిన చోటుకల్లా వెళ్ళి ఏం దొరికితే అదల్లా తీసుకొని చేస్తాము అని అంటే నమ్మకం లేని చోట మంత్రమే కాదు దేవత కూడా పనిచేయదు. ఒక మాట అమ్మా, ఇప్పుడు ఈ మాధ్యమాల్లో డైరెక్ట్ గా చెప్పేస్తూ ఉన్నారు కొంతమంది గురువులే కావచ్చు, అందరూ కూడా ఎవరైనా కానీ ఈ మంత్రాన్ని మీరు పఠించండి మంచిది అని చెప్పి, అలా చెబుతున్నటువంటి మంత్రాలు ఫలిస్తాయా? అసలు అలా పఠించొచ్చా? ఇందులో 2 విషయాలు ఉన్నాయి. అలా పఠించచ్చా అని అంటే నిజమైనటువంటి ఇప్పుడు కోవిడ్ వచ్చింది, ఆ సమయంలో పబ్లిక్గా మీటింగ్స్ పెట్టుకోవటానికి లేదు. అన్ని పీఠాల వాళ్ళు స్తోత్రాలు అందించారు, కొంతమంది మంత్రాలు అందించారు, చేసుకోండి అని చెప్పారు. భక్తులు కూడా భక్తిగా శ్రద్ధగా అందరూ చేసుకోవటం జరిగింది. పరిస్థితులు తప్పనప్పుడు లేదు, కొన్ని వందల వేల మందికి ఒకేసారి వాళ్ళని అసెంబుల్ చేసి చేయాలి అనుకున్నప్పుడు ఇటువంటి సాధనాలు ఉపయోగించడంలో తప్పు లేదు కొంతవరకు. అది అయితే ఈ ఇవ్వగలిగిన వాళ్ళందరూ మంత్రసిద్ధులు, మంత్రవేత్తలు అయితేనే ఆ మంత్రం పనిచేస్తుంది. అవతల వాళ్ళకి మంత్రసిద్ధుడు అవునో కాదో ఎలా తెలుస్తుంది? అది తెలుసుకోగలగాలి. ఎలా తెలుస్తుంది అంటే మొదటిది గురు పరంపర చూడాలి. వీళ్ళు ఎక్కడి నుండి వచ్చారు, వీళ్ళ గురువు ఎవరు, నాకేదో వ్యక్తిగతంగా అనుభవాలు అయినాయి కాబట్టి నాకు వ్యక్తిగతంగా దేవత దర్శనం ఇచ్చింది కాబట్టి నేను అందరికీ మంత్రాలు చెప్తాను అనేటువంటి వాళ్ళల్లో నిజమైనటువంటి గురువులు ఎంతమంది ఉన్నారు అనేది తెలుసుకోగలగాలి. 2, అటువంటి వ్యక్తుల దగ్గరికి ఎవరి దగ్గరికైనా సరే వెళ్తే నిజమైన గురువు దగ్గర మనం నష్టపోము. గురు మంత్రం తీసుకున్నాను, నేను పఠిస్తున్నాను, కానీ ఏం నాకు ఫలించలేదు, లేనిపోని కష్టాలు వస్తున్నాయి అని అంటారు. నిజంగా జరుగుతాయి అలా? అంటే 2 రకాలు ఉన్నాయి ఇందులో. అసలు ఆ మంత్రం పనిచేస్తున్నదా లేదా అనేది మొదటిది. మంత్రం పనిచేయాలంటే ఆ మంత్రం ఏదో అక్షరాలు చెప్తే సరిపోదు. ఇప్పుడు పుస్తకాల్లో ఉన్నాయి లేదా ఇంటర్నెట్లో ఉన్నాయి, గురువుతో సంబంధం ఏముంది అని అంటే అక్కడ గురువు శక్తిమంతుడైనటువంటి గురువు కావాలి.
ఏదో పుస్తకంలో 10 మంత్రాలు ఉన్నాయి, నేను చదివేశాను నీకు చెప్తా నువ్వు కూడా చదువుంటే అది పని చేయదు. ఆ మంత్రాన్ని జపం చేసి, ఆ మంత్రాన్ని ఉపాసన చేసి, దేవతా సాక్షాత్కారాన్ని పొంది, ఆ మంత్రం ద్వారా తాను తరించడం మాత్రమే కాకుండా ఇతరులను కూడా తరింపజేసేటువంటి శక్తి కలిగినటువంటి గురువు మంత్రం ఇస్తే ఆ మంత్రానికి శక్తి ఉంటుంది. శక్తి ఉన్నా కూడా ఆ గురువు వచ్చినటువంటి ఒక వ్యక్తి అయితే ఒకసారి చదవగానే పని చేయొచ్చు, కష్టం తీరచ్చు. ఒక వ్యక్తికి ఇదిగో నువ్వు 2 లక్షలు చేయి, 3 లక్షలు చేయి అని చెప్తారు, చేయాల్సి వస్తుంది. అంటే అక్కడ గురువు శక్తి సామర్థ్యాల మీద గురువు శక్తి, శిష్యుడి భక్తి, ఈ రెండు కలిస్తేనే మంత్రం పనిచేయటం అనేటువంటిది తెలుస్తుంది. మంత్రం పని చేస్తుంది అని ఎలా తెలుస్తాం? ఎలా చేస్తుంది అంటే, ఎలా తెలుస్తుంది అని అంటే, మొదటిది మనకు పనులు ఏ పనితో అయితే సంకల్పం చేసుకున్నామో ఆ పని కావటం, లేదా ఆ పని కావటానికి ఉన్నటువంటి ఇబ్బందులు తొలగిపోవటం అనేటువంటిది లౌకికంగా తెలిసేటువంటిది. మనం కోరుకున్న కోరిక తీరటం, లేదా అనారోగ్యం తొలగితే అనారోగ్యం కోసం పోవాలని చేస్తే అనారోగ్యం తీరటం, ఇవి లౌకికంగా తెలిసేటువంటివి. అలా కాకుండా ఒక్కొక్కసారి కలలో దేవతలు కనిపించటం, అనుకోకుండా ఆ దేవతకు సంబంధించిన దేవాలయానికి వెళ్ళగలగటం, దేవత అనుగ్రహ సూచనలు ఇవ్వటం, వీటి ద్వారా దేవతా శక్తి ఉన్నది అనేటువంటిది అలౌకికంగా అనుభవాల ద్వారా తెలియజేస్తుంటుంది. ఇన్ని రకాలుగా మనకి నిదర్శనాలు తెలుస్తాయి. ఇప్పుడు మీరు వచ్చారు, అమ్మవారి దగ్గర నుంచోగానే మీకు ఏమనిపించింది? అక్కడ క్షణం వేరే లోకాలకి ఆ దేవత అనుగ్రహం కనుక చూపిస్తే, అది మంత్ర రూపంలో కావచ్చు, యంత్ర రూపంలో కావచ్చు, తంత్ర రూపంలో కావచ్చు, ఆ భావన కూడా తెలుస్తుంది. అది అలౌకికంగా కలిగేటువంటి అనుభూతి. లౌకికంగా మెటీరియలిస్టిక్ థింగ్స్కి వచ్చేటప్పటికి పనులు కావటం, ముందుకు వెళ్ళటం, ప్రోగ్రెస్ రావటం, ఇలాంటివి తెలుస్తాయి. ఒకవేళ మంత్రం తీసుకున్న తర్వాత అవి సరిగ్గా పఠించకపోయినా, లేకపోతే వాటికంటూ నియమబద్ధంగా ఉండకపోయినా ఏమన్నా నెగిటివ్ జరిగేటువంటి అవకాశాలు ఉంటాయమ్మా? దీంట్లో ఏంటి అంటే, మంత్రంలో శక్తి శబ్దం నుంచి పుడుతుంది. మనం ఏవైతే ఉన్నాయో అక్షరాలు, బీజాక్షరాలు ఏవైతే ఉన్నాయో వాటిలో నుంచి శక్తి పుడుతుంది. అయితే ఇప్పుడు మీరు ఉన్నారనుకోండి, మీ పేరును కరెక్ట్గా పిలిస్తే మీరు పలుకుతారు. పిలవలేదనుకోండి పలకరు. మీరు వచ్చి చెడు చేస్తారా, నా పేరును తప్పుగా పిలుస్తావని నేను చేస్తానో చూడంటారా? అనరుగా. మనుషులని అలా అనకపోతే దేవత ఎందుకంటుంది? చెడైతే జరగదు, రావాల్సినంత ఫలితం రాకపోవచ్చు. ఒకవేళ మంత్రం తప్పు చదివినా కూడా దేవత మీద భక్తి గనక ఉంటే ఫలితం పరిపూర్ణంగా వచ్చిన వాళ్ళు చాలా మంది ఇక్కడే ఉన్నారు. చదువు రానటువంటి వాళ్ళు మంత్రాలు ఇక్కడ నేర్పిస్తాం. మనం నేర్పించి కాస్త 3 అక్షరాలు 5 అక్షరాలు మంత్రాలు నేర్పించి పంపిస్తాం. పాపం పనులు అవుతాయి, వచ్చి చెప్తారు. ఏది నేర్చుకున్నావో చెప్పంటే అందులో తప్పులు ఉంటాయి, పనులు అవుతాయి. ఎందుకు అవుతాయి అంటే వాళ్ళు అది నిజమని నమ్ముతున్నారు. దేవత కూడా వాళ్ళని చూస్తున్నది, ఓహో వీడు ఇంత కష్టపడి చేస్తున్నారు నా కోసం అని చెప్పి పనులు చేస్తున్నది. అంటే మరీ మంత్రార్థాన్ని మార్చేటువంటి విధంగా, ఇప్పుడు మాం రక్ష రక్ష అనే చోట భక్ష భక్ష అని చదివాం అనుకోండి, అట్లాంటివి కొంత ఇబ్బందులు కలిగించేటువంటివి ఉంటాయి. అమ్మవారు భక్షించదు కానీ ఫలితాన్ని ఇవ్వకుండా ఉంటుంది అంతే. కాబట్టి తప్పులు చదివితే పాపాలేమీ రావు, దేవత ఏమీ కోప్పడదు. ఇప్పుడు లలితా సహస్రనామం అయినా కూడా అంతే. ఆ 1000 నామాలు అమ్మవారి పేర్లు, పేరులో తప్పు పిలిస్తే ఇదిగో నా పేరు అది కాదు ఇది అని చెప్తారు మనుషులు అయితే. ఇప్పుడు నేను అన్నాను కదా, పేరు తప్పు పిలవంగానే నేను ఏం చేస్తానో చూడ, నువ్వు అనంగా అమ్మవారైనా అంతే. సరి చేసుకోవటానికి అవకాశం ఇస్తుంది. నేర్చుకుంటూ మనల్ని మనం కరెక్ట్ చేసుకుంటూ ఉండాలి. మంత్రజపం కొన్ని నియమాలు ఉంటాయంటారు కదా? భక్తి శ్రద్ధ ప్రధానమైనటువంటి నియమం. ఆహార నియమాలు ఉంటాయా? అది పాటించగలిగిన వాళ్ళకి చెప్తాం. ఇప్పుడు ఎందుకు వస్తుందంటే, ఇప్పుడు కష్టాల్లో ఇబ్బందుల్లో వస్తారు. ఆ కష్టాలు ఇబ్బందుల వాళ్ళకి పాపం చాలా డిప్రెస్డ్గా ఉంటారు. వచ్చిన మనిషి ఇదిగో నువ్వు ఇది చెయ్యొద్దు అది చెయ్యొద్దు అది చెయ్యొద్దు అంటే చివరికి మంత్రం చేయటం మానేస్తారు. అన్ని రిస్ట్రిక్షన్స్ పెట్టకూడదు. అందుకని ఏంటంటే చేయగలిగినంత వరకు చేయటం. దానికి కూడా మన వాళ్ళు చెప్తారు, నేను రాసి పంపిస్తాను ఏం చేయాలి, ఎలా చేయాలి ఏంటి అనేటువంటిది కూడా మనం అందరికీ ఇస్తాం. ఆ విధానం అంతా కూడాను అది కూడా ఉచితంగానే ఇస్తాం, ఉచితంగానే అందిస్తాం. ఎందుకంటే వాళ్ళ జీవితాలు మారాలి, అంతకు మించినటువంటి కోరిక ఇంకేముంటుంది. ఎంతమంది అమ్మా, చాలా మంది కదా. అది చాలా కొన్ని వందల వేల మంది వచ్చి చెప్తూ ఉంటే ఎంతో సంతోషంగా కలుగుతూ ఉంటుంది. అక్కడ అమ్మ అనుగ్రహం ఇంతమందికి ఇస్తున్నదా అనిపిస్తూ ఉంటుంది. కాబట్టి ప్రధానం భక్తి శ్రద్ధ, ఈ 2 ఖచ్చితమైనటువంటి నియమాలు. ఆ 2 ఉంటే మిగిలినవన్నీ ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. చాలా చక్కగా వివరించారు. ప్రతి ఒక్కటి కూడా అమూల్యమైనవి, అందరూ తెలుసుకోవాల్సిన విషయాలు. చాలా సంతోషం అమ్మా. విలువైన సమయం ఇది మా కోసం కేటాయించారు. అదృష్టంగా భావిస్తున్నాం. మీరు మళ్ళీ అవకాశం దొరకాలని కూడా కోరుకుంటున్నాం. తప్పకుండా అమ్మవారి ఆశీస్సులు ఉంటాయి.